ఆముక్తమాల్యద కనువిప్పు. ఈ యామునాచార్యుని పితామహుడు నాదముని. ఆయన గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు పుండరీకాక్షుడు. ఆయనయు గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు శ్రీరామమిశ్రుడు. ఆ రామమిశ్రుడు ఈ యామునాచార్యుని చూశాను. ఇది ఏమిరా, నాదముని మనమడేమిటి, ఈ పాపమేమిటని ఇతని రాజ్య వ్యసనం వారింపనించెను. ఇతని మనసు తిరుగుటకు ఇతని ఆహారములో ఏదైనా చేర్చవలేనని ఊహించి ఒకానొక పచ్చడి చాలా రుచిగాను ఉండును. అది రాజభోజనము కాదు, పల్లెటూళ్ళ పొలాలలో దొరికెడి ఒక ఆకు. దాని పేరు ముండ్ల పుచ్చిత. అది తెచ్చి రాజునకు వంట చేయువారికి ఇప్పించి రోజును రాజునకు ఈ పచ్చడి వేయుడని చెప్పాను. అది ఎంతో రుచి. కొన్నాళ్ళు తిన్న తర్వాత రాజు వంటవారితో ఇది ఎక్కడిదని అడగగా వారు దినదినం ఒక వైష్ణవుడు తెచ్చి ఇచ్చుచుండెనని చెప్పిరి. భోజనానంతరమున ఆ వైష్ణవుని నాకు చూపించుడని రాజు అనెను. శ్రీరామమిశ్రుడు రాజు భోజనమైన తర్వాత రాజు దర్శనం చేసెను. రాజును చూసి ఇట్లనెను, ఓయి రాజా, మీ పూర్వులు నిక్షేపమును ఒకదానిని సమకూర్చిరి. అది కావేరీ నది యొక్క ఒక ద్వీపమున ఉన్నది. దాని చుట్టూను ఒక పాము చుట్టూ యుండును. పద్మము శంఖము కలవు అని రాజును తీసుకొని పోయి ఇదియే మీ నిక్షేపమని శ్రీరంగనాథుణ్ణి చూపించెను. వెంటనే యామునాచార్యునకు జ్ఞానము కలిగెను. కొడుకునకు రాజ్యం ఇచ్చెను. ఎంతయో రాజనీతిని బోధించెను. తాను సన్యాసమును పొందెను. ఈ రీతిగా భగవంతుడు లక్ష్మీదేవికి యామునాచార్య చరిత్రము చెప్పిన తర్వాత కవి శ్రీకృష్ణదేవరాయలు మరల విష్ణు చిత్తుని కథను అందిపుచ్చుకొనెను.